RTI Live News. Ask for right. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. గతంలో మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు ₹1,00,000 విరాళం, బాపనపల్లిలో నిర్మిస్తున్న శివాలయానికి స్లాబ్ నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు తమ ఫౌండేషన్ తరపున సహాయాన్ని అందించామని తెలిపారు. కంప్లీట్ అయితే సార్ 8th, 9th, 10th 3 రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది. ఈరోజు అయ్యగారు వచ్చి ఈరోజు ముసలి పోయింది. ఇక్కడ మన దగ్గర 6 విగ్రహాలు 9 విగ్రహాలు అయితే 9 విగ్రహాలతో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయితే 3 రోజులు నిరాటకరంగా 14 రోజులు జిల్లా దామరగిద్ద మండలం కందినపల్లి గ్రామానికి సంబంధించి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం సంబంధించి అభివృద్ధి కోసం శ్రీ రాజ్ కుమార్ రెడ్డి భీష్మరాజ్ ఫౌండేషన్ గారిని కలవడం, సార్ మా అభివృద్ధి కోసం మీరు కొంత సాయం చేయాలని చెప్పడం వల్ల సార్ స్పందించి ఈరోజు మా గ్రామానికి వచ్చి తాను సహృదయంతో మా గ్రామానికి ఖచ్చితంగా మా దేవాలయానికి సాయం చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి అందరం కూడా మా గ్రామం తరపున మా గ్రామ పెద్దలు మేమందరం కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మా సార్ని పూజకు 8, 9, 10 తారీఖులో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ రోజు కూడా సార్ని ఆహ్వానించడం జరిగింది. సార్ కూడా తప్పకుండా మీ కార్యక్రమానికి వచ్చి అతిథ్యం స్వీకరిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మా యాదవ సంఘం తరపున, గ్రామం తరపున, మా పెద్దల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.